హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, రూబ్రిక్స్ వాళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్‌ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చినట్లయితే మెలూహా బై రూబ్రిక్స్ అండి. సో, లగ్జరీ 3 బీహెచ్‌కే హోమ్స్ ఈ సిటీ రోడ్ ఫ్యాబ్ సిటీలో అయితే తుక్కుగూడ దగ్గర ప్రాజెక్ట్ అయితే లాంచ్ అయిందండి. ఈ విధంగా అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో, ఈ ప్రాజెక్ట్ కొంచెం చూసినట్లయితే ఎక్స్క్లూజివ్‌గా 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ అండి. 100 ఫీట్ ఫ్యాబ్ సిటీ రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది. 5.18 ఏకర్స్‌లో మనకు 546 యూనిట్స్ అయితే ఉంటాయండి. 4 టవర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఎక్స్క్లూజివ్‌గా 60+ లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. దీని పక్కనే మనకు లియాస్ బై గ్రూప్ నారాయణ్ డెవలపర్స్ వల్ల విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇంకో సైడ్ చూసినట్లయితే ఇక్కడ 640 ఏకర్స్‌లో ఫ్యాబ్ సిటీ అయితే ఉందండి. అలాగే మనకు చాలా కంపెనీస్ ఈ ఫ్యాబ్ సిటీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే మన ప్రాజెక్ట్కి ఆపోజిట్గా చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఈఏపిఎల్ ఎస్టీ ఫార్చునా అనే అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు ఫ్యాబ్ సిటీ రోడ్డు కనెక్టివిటీ అండి, శ్రీశైలం హైవే నుంచి. అలాగే అప్కమింగ్ మాల్ ఉంది. ఇక్కడ మనకు దేవేందర్ హై స్కూల్ అయితే ఉంది. తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. 14 కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ పిస్తా హౌస్ అయితే ఉంది. తర్వాత తాజా టిఫిన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ విల్లా ప్రాజెక్టు 5 ఎలిమెంట్స్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉన్నాయండి. సో అలాగే ఇక్కడ మనకు హోటల్ ఏవిఎం, అలాగే ఇక్కడ బ్రిడ్జ్ ఎప్సన్ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట, ఎప్సిలాన్ విల్లాస్. అలాగే దీనికి పక్కన చూస్తే శ్రీశ్రీ అకాడమీ అయితే ఉంది. అలాగే ఇక్కడ రామ్కి డిస్కవరీ సిటీ, దీని పక్కనే కావరి ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్, ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో మంచి లొకేషన్లో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇది చూస్తే మనకు 5.18 ఏకర్స్లో అయితే ఉంటుందండి. గేటెడ్ కమ్యూనిటీ ఎక్స్క్లూజివ్గా మనకు చూస్తే 3 బీహెచ్కే కమ్యూనిటీ ఇలా ఉంటుందండి ఎలివేషన్స్గా చూసినట్లయితే. సో మంచి ప్రైసింగ్ కూడా వస్తుందండి. ఇప్పుడు చూస్తే ఇక్కడ 3 బీహెచ్కేస్ 2460 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 2755 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయండి, పెద్ద సైజ్ ఫ్లాట్లు. అలాగే 2 బేస్మెంట్స్, స్టిల్ టు 22 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. 2 మినిట్స్లో ఎగ్జిట్ నెంబర్ 14 అయితే వస్తుంది, తుక్కుగూడ ఎగ్జిట్. అలాగే స్మార్ట్ కంట్రోల్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. పైప్డ్ గ్యాస్ లైన్ అయితే ఉంటుంది. 50,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ఓన్లీ 546 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి 5.18 ఏకర్స్లో. సో లో డెన్సిటీ అని కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే ప్రాజెక్ట్ హైలైట్ చూస్తే స్ట్రాటజిక్ లొకేషన్, 24 అవర్స్ సెక్యూరిటీ, అలాగే రిసెప్షన్ విత్ ఈచ్ టవరు, సీసీటీవీ కెమెరాస్, ఫైర్ డిటెక్టర్స్, గార్బేజ్ డిస్పోజల్, అలాగే ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, 2 లెవెల్స్ ఆఫ్ కార్ పార్కింగ్, హై స్పీడ్ లిఫ్ట్స్, స్మార్ట్ యాక్సెస్, అలాగే సెంట్రల్ కోడ్, 100% పవర్ బ్యాకప్, ఇంటర్కామ్ టు సెక్యూరిటీ, 24 ట్రీటెడ్ వాటర్ సప్లై. తర్వాత మనకు యాక్సెస్ కంట్రోల్ బూమ్ బ్యారియర్స్, ఎంట్రీ ఎగ్జిట్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ చూడొచ్చు ఇండోర్ ఎమ్యూనిటీస్ ఏమిస్తారు అన్నది. జిమ్, ఇండోర్ గేమ్స్, బిలార్డ్స్, స్క్వాష్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, టేబుల్ టెన్నిస్, స్పా, సెలూన్, కిడ్స్ ప్లే జోన్స్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, మల్టీపర్పస్ హాల్, గెస్ట్ రూమ్స్, యోగా, మెడిటేషన్, కేఫ్, హోమ్ థియేటర్, ఫుట్బాల్ కోర్ట్, ఇవన్నీ అయితే ఉంటాయండి. సో అలాగే అవుట్డోర్ కూడా లాట్ ఆఫ్ ఇమ్యూనిటీస్ అయితే ఉంటాయన్నమాట. అవుట్డోర్కి వచ్చినట్లయితే అవుట్డోర్ పార్టీ ఏరియాస్, సైక్లింగ్ ట్రాకు, అడ్వెంచర్ గేమ్స్, కిడ్స్ ప్లే ఏరియాస్, పికెల్ బాల్ కోర్టు, అవుట్డోర్ జిమ్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, అవుట్డోర్ గేమ్స్, టెంపుల్, స్కేటింగ్ రింకు, యోగా, మెడిటేషన్, అవుట్డోర్ కేఫిటేరియా, జుంబా, చెస్, స్నేక్ అండ్ ల్యాడరు, అలాగే రిఫ్లెక్టివ్ పాత్వేస్ అయితే ఉంటాయండి. ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కమ్యూనిటీలోనే టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో మంచి ప్రాజెక్ట్ అయితే ఉందండి ఇది. అలాగే మాస్టర్ ప్లాన్ కూడా చూపిస్తాను. 4 టవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇప్పుడు ప్రైసింగ్ అయితే మనకు ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ స్టార్టింగ్ ప్రైస్ అయితే మనకు 1.75 సిఆర్ నుంచి స్టార్టింగ్ ఉందండి. ఇక్కడ ఫ్లాట్ సైజెస్ చూడొచ్చు. 2460 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 2755 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయండి. సో మంచి ప్రాజెక్టు. అలాగే ఇక్కడ అన్నీ మీకు ఇక్కడ ఫ్లోర్ ప్లాన్స్ కూడా చూపిస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వాళ్ళ వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. అలాగే మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాంట్లో అయితే ఫాలో అవ్వండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదండి, దాంట్లో ఫాలో అవ్వండి. దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని దాంట్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.